ఇటీవల బట్టి విక్రమార్క శ్రీరాములు అన్న ఏంటి ఎందుకు అడ్డుకుంటున్నారు లోపలికి ఎందుకు వాళ్ళు ఎందుకు భయపడతా ఉన్నారో ఎందుకు అడ్డుకుంటా ఉన్నారో ఈరోజు ఖచ్చితంగా మరి వాళ్ళే సమాధానం చెప్పాలా. ఒకవైపు 1600 కోట్ల రూపాయల కోల్ని అక్రమంగా తరలించిందని చెప్పేసి మరి కేంద్ర మంత్రి వారు కిషన్ రెడ్డి గారే మాట్లాడుతూ ఉంటే, మరోవైపు ఈరోజు మరి లెజిస్లేటర్స్ అందరూ అక్కడ వాస్తవాలు తెలుసుకుందామని మరి గ్రాస్ రూట్లో ఉన్నటువంటి అంశాలను చూద్దామని చెప్పేసి ఈరోజు లెజిస్లేటర్స్ అందరం కలిసి వస్తే, ఈరోజు అడ్డుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అక్కడ ఏదో పెద్ద ఎత్తున స్కామ్ ఉంది కాబట్టే భయపడి వాళ్ళు మమ్మల్ని ఆలోచిస్తలేరు. నిర్బంధంగా దోచుకుంటా ఉన్నారు. మరి అనేకమైనటువంటి అక్రమాలు బయటకు వస్తాయని భయపడతా ఉన్నారు. ఖచ్చితంగా అన్ని అంశాల మీద మేము రేపు అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతాం. సింగరేణిలో మీరు మేజర్ పాటుకున్నారు, 49% మీకు కూడా సింగరేణిపై హక్కు ఉంది. వరుసగా స్కాములు జరుగుతున్నాయని మీరు కూడా చెప్తున్నారు. కేంద్రంలో పవర్లో ఉన్నారు, అన్ని ఏజెన్సీలు మీ చేతులు ఉన్నాయి. ఎందుకు దీనిపై స్పందించట్లేదని బయట కార్మిక వర్గాలు చూడండి. ఈరోజు 51% ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేనేజ్మెంట్ వాళ్ళ చేతిలో పెట్టుకొని మరి వాళ్ళందరూ కూడా ఒక నిర్బంధ దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఎక్కడో ఒక రకంగా మరి బయటకు పొక్కకుండా అనేకమైనటువంటి అక్రమాలు చేస్తూ ఉంటే, ఇప్పుడు మా దృష్టికి వచ్చిన వెంటనే దాని మీద మేము కార్యాచరణ చేసుకుని ఇక్కడ వరకు వచ్చినాం. మొన్ననే మా మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా దీని మీద ఒక లెటర్ రాసి దీని మీద పూర్తిగా విచారణ చేయాలని చెప్పేసి వారు కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎందుకు మరి స్పందిస్తలేరో మరి ఖచ్చితంగా దీని మీద మేము రేపు అసెంబ్లీలో కూడా లేవనది. కంపెనీ ప్రమాదకర పరిస్థితిలో ఉందని అంటున్నారు. దీని మీద బీజేపీ ఏం స్టాండ్ తీసుకోబోతున్నారు? చూడండి, డిపాజిట్లు ఉండాల్సినటువంటి బీజేపీ ఈరోజు సింగరేణి ఈరోజు ఓడీల మీద బతుకుతూ ఉన్నది. మరి దాదాపు 4000 రూపాయల ప్రతి నెల ఓడీ తీసుకొని మరి ఈరోజు ఆ ఓడీ మీద మరి రికరింగ్ ఎక్స్పెండిచర్స్ని తీసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే, రాష్ట్ర ప్రభుత్వం ఈ సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నది, ఇది స్పష్టమవుతున్నది. చివరిగా బట్టి విక్రమార్క మొన్న ఒక మాట చెప్పింది, కంపెనీ గవర్నమెంట్ నడపడం అంటే పిల్లగాళ్ళ మాటలు కాదు, ముందు కిషన్ రెడ్డి తెలుసుకోవాలి, లేఖలు రాస్తే కుదరదు, కార్మికులకు సాయం చేయాలి, మీరు కూడా భాగస్వామ్యం కంపెనీలో అని చెప్పారు. బట్టి విక్రమార్క మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడు. ఈరోజు నిజంగానే మరి ఇక్కడ ఎలాంటి అక్రమాలు జరగకుంటే మరి సిబిఐకి లెటర్ ఇవ్వమనండి, లేకుంటే హౌస్ కమిటీ వేయమనండి, అఖిలపక్ష కమిటీ వేయమనండి. ఎందుకు భయపడుతున్నాడు? దోచుకొని ఈరోజు ఈ సింగరేణిని పూర్తిగా మరి నిర్వీర్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి నేను చెప్పినటువంటి అనేకమైన ఆరోపణలకు సమాధానం చెప్పమనండి. ఏం చెప్తున్నాను చివరిగా ఆర్టీవీ ద్వారా మహేష్ అన్న ఏం చెప్తాడు? ఒకటే ఒక అంశం అండి, హౌస్ కమిటీ వెయ్యాలా లేదా సిబిఐకి మీరు ఆదేశించాలా, అన్ని అఖిల పక్షాలని ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ చేయాలా, ఇక్కడ అనేకమైనటువంటి అక్రమాలు అవినీతిని మీరు నిగ్గుదేర్చాలా. ఈరోజు అధికారంలో ఉండి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోసుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా సింగరేణి కుటుంబాలు 40,000 కుటుంబాలు ఈ సింగరేణిని ఆధారపడిన కుటుంబాలని ఖచ్చితంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సింగరేణిని ప్రభుత్వం ఆదుకోవాలి, 40,000 మంది కార్మికులను కాపాడుకునే విధంగా చూడాలి. ముఖ్యంగా హౌస్ కమిటీ వేయాలి, హౌస్ కమిటీ ద్వారా ప్రధానంగా విచారణ జరిపించాలని చెప్తున్నారు. దీంతోపాటు సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా దర్యాప్తు కోసం వెంటనే అప్పీల్ చేయాలి, ఒప్పుకోవాలి దానికని కూడా చెప్తున్నారు. దీంతోపాటు సింగరేణి ప్రాంతంలో ఈరోజు అడ్డుకున్న దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టు చాలా క్లియర్గా ఆర్టీవీతో బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. స్టోరీ అన్న ఏంటి ఎందుకు అడ్డుకుంటున్నారు లోపలికి ఎందుకు? వాళ్ళు ఎందుకు భయపడతా ఉన్నారో ఎందుకు అడ్డుకుంటా ఉన్నారో ఈరోజు ఖచ్చితంగా మరి వాళ్ళే సమాధానం చెప్పాలా. ఒకవైపు 1600 కోట్ల రూపాయల కోల్ని అక్రమంగా తరలించిందని చెప్పేసి మరి కేంద్ర మంత్రి వారు కిషన్ రెడ్డి గారే మాట్లాడుతూ ఉంటే, మరోవైపు ఈరోజు మరి లెజిస్లేటర్స్ అందరూ అక్కడ వాస్తవాలు తెలుసుకుందామని మరి గ్రాస్ రూట్లో ఉన్నటువంటి అంశాలను చూద్దామని చెప్పేసి ఈరోజు లెజిస్లేటర్స్ అందరం కలిసి వస్తే, ఈరోజు అడ్డుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అక్కడ ఏదో పెద్ద ఎత్తున స్కామ్ ఉంది కాబట్టే భయపడి వాళ్ళు మమ్మల్ని ఆలోచిస్తలేరు. నిర్బంధంగా దోచుకుంటా ఉన్నారు. మరి అనేకమైనటువంటి అక్రమాలు బయటకు వస్తాయని భయపడతా ఉన్నారు. ఖచ్చితంగా అన్ని అంశాల మీద మేము రేపు అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతాం. సింగరేణిలో మీరు మేజర్ పాటుకున్నారు, 49%
మీకు కూడా సింగరేణిపై హక్కు ఉంది. వరుసగా స్కాములు జరుగుతున్నాయని మీరు కూడా చెప్తున్నారు. కేంద్రంలో పవర్లో ఉన్నారు, అన్ని ఏజెన్సీలు మీ చేతులు ఉన్నాయి. ఎందుకు దీనిపై స్పందించట్లేదని బయట కార్మిక వర్గాలు చెప్తున్నారు. చూడండి, ఈరోజు 51% ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేనేజ్మెంట్ వాళ్ళ చేతిలో పెట్టుకొని మరి వాళ్ళందరూ కూడా ఒక నిర్బంధ దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఎక్కడో ఒక రకంగా మరి బయటకు పొక్కకుండా అనేకమైనటువంటి అక్రమాలు చేస్తూ ఉంటే ఇప్పుడు మా దృష్టికి వచ్చిన వెంటనే దాని మీద మేము కార్యాచరణ చేసుకుని ఇక్కడ వరకు వచ్చినాం. మొన్ననే మా మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా దీని మీద ఒక లెటర్ రాసి దీని మీద పూర్తిగా విచారణ చేయాలని చెప్పేసి వారు కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎందుకు మరి స్పందిస్తలేరో మరి ఖచ్చితంగా దీని మీద మేము రేపు అసెంబ్లీలో కూడా లేవనెత్తాం. కంపెనీ ప్రమాదకర పరిస్థితిలో ఉందని అంటున్నారు. దీని మీద బీజేపీ ఏం స్టాండ్ తీసుకోబోతున్నారు? చూడండి, డిపాజిట్లు ఉండాల్సినటువంటి బీజేపీ ఈరోజు సింగరేణి ఈరోజు ఓడీల మీద బతుకుతూ ఉన్నది. మరి దాదాపు 4,000 రూపాయల ప్రతి నెల ఓడీ తీసుకొని మరి ఈరోజు ఆ ఓడీ మీద మరి రికరింగ్ ఎక్స్పెండిచర్స్ని తీసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నది, ఇది స్పష్టమవుతున్నది. చివరిగా బట్టి విక్రమార్క మొన్న ఒక మాట చెప్పింది. కంపెనీ గవర్నమెంట్ నడపడం అంటే పిల్లగాళ్ళ మాటలు కాదు, ముందు కిషన్ రెడ్డి తెలుసుకోవాలి, లేఖలు రాస్తే కుదరదు, కార్మికులకు సాయం చేయాలి, మీరు కూడా భాగస్వామ్యం కంపెనీలో అని చెప్పారు. బట్టి విక్రమార్క మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. ఈరోజు నిజంగానే మరి ఇక్కడ ఎలాంటి అక్రమాలు జరగకుంటే మరి సిబిఐకి లెటర్ ఇవ్వమనండి, లేకుంటే హౌస్ కమిటీ వేయమనండి, అఖిలపక్ష కమిటీ వేయమనండి. ఎందుకు భయపడుతున్నాడు? దోచుకొని ఈరోజు ఈ సింగరేణిని పూర్తిగా మరి నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి నేను చెప్పినటువంటి అనేకమైన ఆరోపణలకు సమాధానం చెప్పమనండి. ఏం చెప్తున్నాను చివరిగా ఆర్టీవీ ద్వారా మహేష్ అన్న ఏం చెప్తాడు? ఒకటే ఒక అంశం అండి, హౌస్ కమిటీ వెయ్యాలా లేదా సిబిఐకి మీరు ఆదేశించాలా, అన్ని అఖిల పక్షాలని ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ చేయాలా, ఇక్కడ అనేకమైనటువంటి అక్రమాలు అవినీతిని మీరు నిగ్గుదేర్చాలా. ఈరోజు అధికారంలో ఉండి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోసుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా సింగరేణి కుటుంబాలు 40,000 కుటుంబాలు ఈ సింగరేణిని ఆధారపడిన కుటుంబాలని ఖచ్చితంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఈరోజు మరి లెజిస్లేటర్స్ అందరూ అక్కడ వాస్తవాలు తెలుసుకుందామని మరి గ్రాస్ రూట్లో ఉన్నటువంటి అంశాలను చూద్దామని చెప్పేసి ఈరోజు లెజిస్లేటర్స్ అందరం గురించి వస్తే ఈరోజు అడ్డుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అక్కడ ఏదో పెద్ద ఎత్తున స్కామ్ ఉంది కాబట్టే భయపడి వాళ్ళు మమ్మల్ని ఆలోచిస్తలేరు. ఖచ్చితంగా సింగరేణిని ప్రభుత్వం ఆదుకోవాలి, 40,000 మంది కార్మికులను కాపాడుకునే విధంగా చూడాలి. ముఖ్యంగా హౌస్ కమిటీ వేయాలి, హౌస్ కమిటీ ద్వారా ప్రధానంగా విచారణ జరిపించాలని చెప్తున్నారు. దీంతోపాటు సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా దర్యాప్తు కోసం వెంటనే అప్పీల్ చేయాలి, ఒప్పుకోవాలి దానికని కూడా చెప్తున్నారు. దీంతోపాటు సింగరేణి ప్రాంతంలో ఈరోజు అడ్డుకున్న దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టు చాలా క్లియర్గా ఆర్టీవీతో బీజేఎల్పీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు.